వ్యవసాయం అంటేనే ప్రకృతితో జూదంగా మారిన ప్రస్తుత తరుణంలో సాగు రైతుకు ఏమాత్రం లాభసాటిగా లేకుండా పోయింది. దున్నుడు మొదలు నాట్లు, కలుపు, కోత ఖర్చులతో పెట్టుబడి తడిసి మోపెడవుతోంది. ఆరుగాలం శ్రమించినా సాగు గిట్టుబాటు కాక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుకు బహుళ ప్రయోజనకారిగా ఉండే యంత్రానికి రూపకల్పన చేశాడు నల్గొండ జిల్లా అన్నెపర్తి ప్రభుత్వ పాఠశాలకు చెందిన సురేష్. ఈ ఆవిష్కరణ జిల్లా, రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ ప్రదర్శనలో ఉత్తమంగా నిలిచి జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. నల్గొండ మండలం అన్నెపర్తి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సురేష్ సాగుదారులకు ఉపయోగపడేలా నమూనా యంత్రాన్ని రూపొందించాడు. ఉపాధ్యాయురాలు రోజారాణి సహకారంతో రైతుకు బహుళ ప్రయోజనకారిగా తోడ్పడే సీడింగ్ ఇరిగేషన్ రోబోట్ నమూనాని తయారు చేశాడు. జిల్లా స్థాయిలో భువనగిరిలో నిర్వహించిన ఇన్స్పైర్తో పాటు రాష్ట్ర స్థాయిలో భాగంగా నిజామాబాద్లో జరిగిన కార్యక్రమంలోనూ ఈ ప్రదర్శన ఉత్తమంగా నిలిచింది. పలువురు ప్రశంసలు అందుకున్న ఈ రైతు నేస్తం నమూనా ఏకంగా ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. రైతు సాగు చెయ్యాలంటే విత్తు నాటడం నుంచి పంట చేతికొచ్చే వరకు ఎన్నో వ్యయప్రయాసల కోర్చాలి. ఈ ప్రతికూలతలన్నింటినీ అధిగమించే ఉద్దేశంతో ఒకే యంత్రంతో బహుళ ప్రయోజనాలుండే ఈ యంత్ర నమూనాకి సురేష్ శ్రీకారం చుట్టాడు. ఈ యంత్రానికి ఓవైపు నాగళ్లతో పాటు ప్లాస్టిక్ పైపులు అమర్చారు. వాటికి సమాంతరంగా మట్టిని చదును చేయటానికి బ్లేడ్లను అమర్చారు. పురుగుల మందు పిచికారీకి నీరు వచ్చేలా ఏర్పాటు చేశారు. ఏకకాలంలో 5 రకాల సేవలు అందించేలా రిమోట్ సాయంతో నడిచేలా యంత్రాన్ని రూపొందించారు. వర్షాభావంతో అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన అన్నదాతలకు బాసటగా ఉండేందుకే ఇలాంటి యంత్ర నమూనాను రూపొందించినట్లు తెలిపిన సురేష్ అదనపు పరికరాలు అమర్చి మరింత ఆధునీకరించి ఢిల్లీకి వెళ్తామంటున్నాడు. సీడింగ్ ఇరిగేషన్ రోబోట్ అనే ప్రాజెక్ట్ ని తయారు చేయడం జరిగింది. దానికి కావలసిన పరికరాలు కిటికీ గ్లాస్ పెట్టి బీడింగ్లు, స్వింగ్ మోటార్, కూలర్లోని స్వింగ్ మోటార్లు, ప్లాస్టిక్ కట్టాలు, టేప్ రికార్డులోని టేపులు, గ్లూకోజ్ వైర్లు ఫిట్ చేయడం జరిగింది. అంటే రైతులు ఆత్మహత్య ఫాలో అవడం వల్ల దీన్ని ఆలోచించి తయారు చేసినాం. దీనికి 4 వ్యవసాయ పనిముట్లు ఉపయోగించినాం. నాగలి, విత్తనాల రమ్ము, నీటి తొట్టి, చదును చేసే బ్లేడు. నాగలి దున్నుతూ ఉంటే విత్తనాలు వేసుకుంటూ పోతుంది, ఇది సాలను గుడుపుకుంటూ పోతుంది. ఒకవేళ వర్షాలు రాకపోతే మనం దాంట్లో ఆ వాటర్ తొట్టిలో నీళ్ళు నిలుపుకొని విత్తనాలకు వాటర్ స్ప్రే చేసుకోవచ్చు అనమాట. అలాగే దాంట్లో మందులు, ఫెర్టిలైజర్, ఎరువులు కూడా స్ప్రే చేసుకోవచ్చు. అంటే రైతు ఎవరి మీద ఆధారపడకుండా తనొక్కడే ఒకే సమయంలో అన్ని పనులు చేసుకోవచ్చు. దాన్ని తయారు చేయడానికి 1500 రూపాయలు అవసరమైందనమాట. 5-6 రోజులు పట్టింది. ఒక మల్టీపర్పస్ అగ్రికల్చర్ రోబోట్గా తయారు చేయడం జరిగింది. ఒక రైతుకి బహుళ ప్రయోజనకారిగా అన్ని అగ్రికల్చర్ వ్యవసాయ పనులు చేయడం కోసం ఈ రోబోట్ని తయారు చేయడం జరిగింది. మేము తక్కువ సమయంలో ఎక్కువ పనిని ఒక రైతు తీసుకోగలుగుతాడు. అన్ని పనులు తనొక్కడే చేసుకోగలుగుతాడు, ఎవరి మీద ఆధారం లేకుండా. కూలర్లో ఉన్నటువంటి మోటార్స్ తీసుకోవడము, గ్లూకోజ్ వైర్స్ని తీసుకోవడము, ఒక ట్రైన్ తీసుకోవడము, ఒక వీల్ తోటి ఒక ట్రాక్టర్ లాగా తయారు చేయడము, దానికి డ్రిప్ ఇరిగేషన్, నాగలి దున్నడం, ప్లఫింగ్, సీడింగ్, మళ్ళీ వెంటనే సీడింగ్ చేయడం, విత్తనాలు వేయడము, తర్వాత సాయిల్ని మొత్తం కూడా అదే చదును చేసుకుంటూ మట్టిని పూర్తి చేసుకుంటూ పోవడము, వాటర్ని కూడా స్ప్రింక్లింగ్ ద్వారా పంపించే ఏర్పాటుని చేయడం జరిగింది. ఒక బ్లేడ్ని మారిస్తే కలుపు బ్లేడ్ పెట్టుకుంటే కలుపుని కూడా తీయడానికి ప్రయోజనకారిగా దీన్ని అమర్చడం జరిగింది. సర్కార్ ప్రోత్సాహం అందిస్తే ఈ యంత్రాన్ని రైతులందరికీ ఉపయోగపడేలా తక్కువ ఖర్చుతోనే రూపొందించి మార్కెట్లోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.